ये मेरा तेलुगु मूवी फर्स्ट है। इससे पहले मैं दूसरे मूवीज़ किया हूँ और इसका जो हम ये भी कर रहे हैं इसका सब्जेक्ट मुझे बहुत अच्छा लगा, उसके लिए ये मूवी स्टार्ट किया मैं। ये मेरा हीरो है रोहित और ये हीरोइन है इस मूवी की। कैसी स्टोरी बताइए। स्टोरी बहुत अच्छी स्टोरी है इसकी। स्टोरी सुनने के बाद ही मैं इस पिक्चर को शुरू किया और इसमें बहुत अच्छे सॉन्ग्स हैं। और क्या है, मेरी तारीफ कीजिए। हाँ। ये हीरोइन हमारी बहुत अच्छी है। ये हीरोइन हमारी बहुत अच्छी है। हीरो अच्छा वो तो पता ही है सबको। हीरो कास्ट एंड क्रू, हाँ, डायरेक्टर एंड कास्ट एंड कास्ट में इसमें डायरेक्टर हमारे गोविंद रेड्डी हैं और हीरोइन रेया सुमन हैं और ये हमारे रोहित वर्मा हीरो हैं। मैं प्रोड्यूसर हूँ इसका और ये हमारे जो म्यूज़िक डायरेक्टर हैं मनीष शर्मा हैं, एक्शन नटराज है, एडिटर प्रसाद है। ठीक है। అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సారీ ముందుగా ఇక్కడికి వచ్చేదానికి అందరికీ ధన్యవాదం. ఇట్ మీన్స్ అ లాట్. రెండవ నా ప్రొడ్యూసర్ గారుకి నా డైరెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదం నాకు ఈ పెద్దగా ఆపర్చునిటీ ఇవ్వడం. నా కోస్టార్స్ రియాకి, హరీష్ గారుకి చాలా ధన్యవాదం ఈ ఫిలంలో వచ్చడానికి. నా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ సార్, ఆర్ ఫైట్ మాస్టర్ నటరాజ్ సార్, ఎడిటర్ ఛోటా ప్రసాద్ సార్ అండ్ మా డిఓపి సురేష్ సార్ల చాలా ధన్యవాదం. మీకు తెలుసున్నట్లు ఈ ఫిల్మ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నా మొదటి ఫిల్మ్ ఉంది మరియు నా మైండ్లో ఒక్క ఆలోచన ఉంది, ఆడియన్స్కి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మరియు నా భావిస్తున్నాను మనందరం మన పూర్తి కృషి చేస్తే తర్వాత మన ఫిల్మ్ సూపర్ హిట్గా ఉంది. ఈ ఫిల్మ్ చాలా బాగా యాక్షన్ ఫిల్మ్ ఉంది. మరియు నేను తెలుగు నేర్చుకుంటున్నాను. 90% తెలుగు నేను నేర్చుకున్నాను, రిమైనింగ్ 10% నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి నేను ఏదైనా తప్పు చెప్తున్నాను, దయచేసి ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ మొదటిసారి అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నాకు చెప్పలేదు ప్రెస్ మీట్ గురించి, నేను ఏమైనా మ్యాటర్ ప్రిపేర్ చేయలేదు, బట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఇక్కడ వచ్చినందుకు, బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. అండ్ మేము ఆ మంచి టైటిల్ కూడా ఉంది, ఐ థింక్ వినాయక్ చవితి మేము రిలీజ్ చేస్తున్నాము. అండ్ గ్రేట్ క్యారెక్టర్, డెబ్యూ ఫర్ రోహిత్, పక్కా డెబ్యూ ఫిల్మ్, and it's like a great character for him to show his talent to our Telugu cinema. For sure. No, the character writing, songs anni, and రేపటి నుంచి షూటింగ్ ఫస్ట్ డే. ఐ థింక్ మేము మాంటాజ్ సాంగ్తో స్టార్ట్ చేస్తున్నాము కదా. సో మనీష్ శర్మ సార్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, అండ్ రియలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా మూవీ ఓపెనింగ్ అయింది. సో పెద్దగా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. సో క్యాస్ట్ అందరూ వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చి దీవించారు. మూవీ బాగా చేసి మేము హిట్ అవుద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అందరూ పక్కా చూడండి. యా, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు గోవింద్ రెడ్డి. సో క్రేజీ కింగ్ స్టూడియో మీద ఫస్ట్ ప్రొడక్షన్ ఇది తెలుగులో. సో మంచి టెక్నీషియన్స్ అందరు కూడా నాకు నమ్మి, మొత్తం అందరు కూడా, అంటే మనీష్ శర్మ గారు ముఖ్యంగా, క్యాస్టింగ్ వచ్చి హరీష్ ఉత్తమన్, డిఓపి సురేష్ రఘుట, స్టాండ్స్ నటరాజ్ గారు, అండ్ చోటకే ప్రసాద్ గారు,
వీళ్ళందరూ సపోర్ట్తో మంచి టీంతోని ఒక మంచి పక్కా కమర్షియల్ స్క్రిప్ట్తోని ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు మనకు రోహిత్ గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఈ తెలుగులో, అంటే హిందీలో ఆల్రెడీ చేశాడు, తెలుగులో చేస్తున్నాడు ఫస్ట్. థ్యాంక్స్ టు రియా, ఎందుకంటే తను స్క్రిప్ట్ నమ్మి తను కూడా ఓకే చెప్పారు. అండ్ నిఖిల్ అండ్ అక్షర వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పక్కా కమర్షియల్ స్క్రిప్ట్, ఎలాంటి డౌట్ లేదు. బట్ మిగతా అన్ని వివరాలు కూడా వినాయక చవితికి మేము టైటిల్ లాస్తోని అన్ని వివరాలు తెలియజేస్తాం. మిత్రుడు విజయ్ కనకమేడల గారికి అండ్ మన మల్లికార్జున్ గారికి అండ్ రామ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రగతి గారికి, ఇక్కడికి వచ్చిన రాజీవ్ కనకాల గారికి, స్పెషల్లీ వర్మ సార్కి అండ్ నాసర్ జమాల్ సార్కి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన క్లాప్ కొట్టింది విజయ్ కనకమేడల గారు, కెమెరా స్విచ్ ఆన్ రామ్ ప్రసాద్ గారు, అండ్ యాక్షన్ చెప్పింది ఫస్ట్ షాట్కు మల్లికార్జున్ గారు.